పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 94వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 95వ అధ్యాయం చదువుకుందాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేసేదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దానిని కలగజేసినని. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మోరిబే యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్స దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని. ఇంతటితో కీర్తన గ్రంథం 95వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 96వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమేన్.